నేనంటున్న మూసీకి గోదావరి నీళ్లు రావద్దా కేటీఆర్ చెప్పు. గోదావరి బేసిన్లో లేదా మూసీ? ఈడది పోయి చూస్తే మీకు హుసేన్ సాగర్ పోయి చూస్తే గోదావరి బేసిన్ అని కూడా అగపడుతుంది హుసేన్ సాగర్. ఇవాళ మీరు పరిపాలించే రోజుల్లో బేసిన్లు లేవు, బేసిజాలు లేవని గోదావరి నీటిని కృష్ణా బేసిన్ దాటి పెన్నార్ బేసిన్ కూడా తీసుకుపోవడానికి మీకు మంచి పేరు రావాలని మీ డాడీనో కేసీఆర్ చేసిన ప్రతిపాదనలే మీకు మంచిగా ఉంటాయి. గోదావరి బేసిన్లో ఉన్న మూసీకి ఇలా గోదావరి నీళ్ళు ఇస్తుంటే కడుపుమంటే ఎందుకు? మీరు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మీరు ఇప్పుడు కృష్ణా నుంచి ఫేజ్ 4 వరకు ఇచ్చిన దాంట్లో మీ పాత్ర ఎక్కడుంది? 1, 2, 3, 4 నల్గొండ జిల్లా వాళ్ళం త్యాగం చేసి నల్గొండ జిల్లాకు రావాల్సిన 16 టీఎంసీలను హైదరాబాద్ ఫేజ్ 4 లాగా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాం. మాకు ఎస్ఎల్బీసీ టన్నెల్ కంప్లీట్ కాకపోతే ఆ వాటాను కూడా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇచ్చినాం. ఇప్పుడు మూసీ బాగుపడితే నల్గొండ బాగుపడుతుంది అంటే మీకు ఎందుకు కడుపు నొప్పి వస్తున్నది అని చెప్పండి ఫస్ట్. ఒక్కసారి మీరు చూడండి, ఇట్లా పోతే గట్కేసర్ నుంచి భువనగిరి రామన్నపేట నుంచి మొదలు పెడితే మాకు శాలిగౌరారం జాజిరెడ్డిగూడెం వరకు ఉంటుంది. మాకు మురికి ఎట్లా ఉంటుంది, మూసి మురికి ఏందో అనుభవిస్తే తెలుస్తుంది. ఇలా నల్గొండకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడతలేరు. ఇలా మూసి రెజన్యువేట్ మూసి పునరుజ్జీవం అయితే నల్గొండకు వాడపల్లి దగ్గర వరకు కూడా మంచి జరుగుతుంది కదా. ఇలా మూసీని ఎట్లా కడతారు, మూసీలో ఉన్న బాధితులు, మూసీలో ఉన్న అంశాలన్నీ చెప్తుంటాడు ఇప్పుడు కేటీఆర్. 6 మీటింగ్లు పెట్టినావు నువ్వు. 6 మీటింగ్లని మినిట్స్ ఒకసారి తీసుకో. ఎవరిని కూడా బేర్ చేసేది లేదు, అన్ని ఇండ్లను తొలగించేస్తాం మేము, ఇష్టం మీరు మూసి నది గర్భంలో ఎట్లా కడతారని చెప్పి హెచ్చరించిన మీరు ఇలా మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్లకు అవసరమైతే ఒక 10,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి మనం ఆల్టర్నేట్స్ చేద్దామంటే బీజేపీ వాళ్ళు ఏమో మూసీలో వంతారు, వీళ్ళేమో అడ్డం పడతామంటారు.